హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వ్యూస్ అనేవి ఎప్పటికీ పెరగకపోవడం వల్ల ఆ ఛానల్స్ అలాగే ఉండిపోయి డెడ్ అయిపోతూ ఉన్నాయి. సో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం, తర్వాత వ్యూస్ రాకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం, డిసప్పాయింట్ అవ్వడం, ఇలా చాలా రకాల ఇన్సిడెంట్స్ అనేవి మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? కామన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం అనమాట, వ్యూస్ ఎలా పెంచుకోవాలి అని. మీకు యూట్యూబ్లో దొరికేటువంటి చాలా కంటెంట్లో కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు 2026లో వర్కౌట్ అవ్వవు. ఎందుకు అంటే యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఏఐ బేస్తో నడుస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే చాలా రకాల పాలసీస్ వల్ల, యూట్యూబ్ ఆల్గారిథం వల్ల మన ఛానల్ అనేది ట్రెండ్ అవ్వడం చాలా చాలా కష్టమైపోయింది అనమాట. అయితే ఈ వీడియోలో ఈ 2026లో యూట్యూబర్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, మనం అసలు ఏం చెయ్యాలనేది కాదు, అసలు ఏం చెయ్యకూడదు అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా మంచి పాయింట్స్ చెప్తాను, ఒక 5 అంటే 5. సో ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ ఛానల్ కంపల్సరీగా ట్రెండ్ అవుతుంది, మంచి వ్యూస్ వస్తాయి, ఆ తర్వాత మానిటైజేషన్ అయ్యి మనకి మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మెయిన్గా యూట్యూబ్ అనేది ఒక ఎడ్యుకేషనల్, ఇన్ఫర్మేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ 3 పాయింట్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు ఛానల్లో ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, వ్యూస్ ఎలా వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కామన్గా చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ క్రియేట్ చేయడం, ఆ క్రియేట్ చేసిన వీడియోస్లో కంటెంట్ లేకపోవడం, అంటే ఇన్ఫర్మేషన్ కానీ ఎడ్యుకేషనల్ వాల్యూ కానీ లేకుండా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్స్ట్ని తీసుకొని స్క్రీన్ షాట్లు, ఆ టెక్స్ట్కి ఒక మ్యూజిక్ ఇవ్వడం కానీ, అంటే ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ లేదా న్యూస్ ఇన్ఫర్మేషన్ని ఒక టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి ఒక స్లైడ్ కింద పెడుతున్నారు. అది 5 సెకండ్స్, 6 సెకండ్స్, 10 సెకండ్స్ పెట్టేసి చిన్న మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నారు. లేదు అంటే ఏఐ వీడియోలు జనరేట్ చేసి వాటికి మ్యూజిక్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. లేదా కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి ఏఐ ఆడియో డబ్బింగ్ కూడా చెప్తున్నారు. కానీ యూట్యూబ్ ఏంటంటే ప్రతి వీడియోలోని ఒక మన క్రియేటర్ యొక్క ఎఫర్ట్ని చూస్తుందన్నమాట. సో మనం అసలు అందులో ఏం చేస్తున్నాం, వాల్యూ ఏం యాడ్ చేస్తున్నాం ఆ వీడియోకి అనేది కంపల్సరీగా చెక్ చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు మా ఛానల్ రన్ అవుతుంది, మానిటైజేషన్ అయ్యింది, మనీ కూడా వస్తుందని. కానీ ఎప్పటికైనా సరే మన ఛానల్ అనేది సస్పెండ్ అవ్వచ్చు, లేకపోతే డిమానిటైజ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని స్ట్రైక్స్ పడవచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఎందుకు నేను ఈ విషయం ఇంత క్లియర్గా చెప్తున్నానంటే నాది ఒక పర్సనల్ ఛానల్ కూడా అలాగే డిమానిటైజేషన్ అయ్యిందనమాట. సో అందులో నేనేమి ఏఐ వీడియోస్ కానీ స్లైడ్ పెట్టి మ్యూజిక్ ఇవ్వడం కాదు, డైరెక్ట్గా నేను కంటెంట్ క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్లో కొన్ని స్పామ్ అండ్ డిస్ట్రక్టివ్ పాలసీస్ కింద వీడియోస్ని డిలీట్ చేయడం జరిగింది యూట్యూబ్. సో తర్వాత నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అవేంటంటే మన వీడియో టైటిల్ కరెక్ట్గా ఉండాలి, ఆ టైటిల్కి తగ్గట్టు డిస్క్రిప్షన్లోనే ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ తర్వాత ట్యాగ్స్ ఇవ్వాలి, తర్వాత మనం అప్లోడ్ చేసే ఫైల్ నేమ్ కూడా మనకి కంటెంట్ రిలేటెడ్గా, అంటే ఏ కాన్సెప్ట్ చేస్తే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ టైటిల్ ఇవ్వాలి, తర్వాత థంబ్నైల్కి టైటిల్ ఇవ్వాలి, ఇలా చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కానీ ఒకప్పుడు. కానీ ఏఐ వచ్చిన తర్వాత, కొత్త యూట్యూబ్ ఆల్గారిథం అప్డేట్ అయిన తర్వాత చాలా రకాల చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ అనేవారు చాలామంది ఎక్కువైపోయారు. అందులో ఎక్కువ 70% అనేది లో వాల్యూ కంటెంట్, అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో జస్ట్ అలా వీడియో తీసేసి పెట్టేయడం, దానికి చిన్న మ్యూజిక్ యాడ్ చేసేయడం, హ్యూమన్ ఎఫర్ట్స్ ఏమీ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎడ్యుకేషనల్ వాల్యూ లేకుండా వీడియోస్ చేస్తే యూట్యూబ్ అనేది అటువంటి వీడియోస్ని డిలీట్ చేయడం, డిమానిటైజ్ చేయడం, సస్పెండ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నదనమాట. కాపీరైట్ కంటెంట్ అంటే ఎలాగ అది ఉంది, కామన్గా ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అయితే వీటిని తప్పించుకొని మన వీడియోస్ ఎలా చేయాలి, మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే షార్ట్స్ అప్లోడ్. సో చాలామంది ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఎక్కువగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో ఈ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా వ్యూస్ వస్తాయి, తర్వాత సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలా అనుకొని చాలామంది షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నారు. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు. ఒక చిన్న షార్ట్ వీడియో 10 సెకండ్స్ 20 సెకండ్స్ చేయాలంటే ఏదైనా ChatGPTలోని ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఒక క్యాన్వాలో కానీ ఫోటోషాప్లో కానీ చిన్న టెక్స్ట్ స్లైడ్ కింద క్రియేట్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసేసి దానికి ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేసేస్తే సరిపోతుంది, వ్యూస్ వచ్చేస్తున్నాయి. వ్యూస్ ఎలా వస్తున్నాయి? మనకి జనరల్గా యూట్యూబ్ షార్ట్స్ అంటే మనం ప్రత్యేకించి వ్యూవర్ ఎప్పుడు డైరెక్ట్గా సెర్చ్ చేసి క్లిక్ చేయడు.
వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా స్లైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక వీడియో వస్తే చూసేస్తారు. జస్ట్ అవి 10 సెకండ్సే ఉంటాయి కాబట్టి స్లైడ్ చేసేలోపు 3-4 సెకండ్స్ అయిపోతుంది. మనకి ఆ షార్ట్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట యూట్యూబ్లోని. సో దాని విధంగా వ్యూస్ వస్తాయి తప్పితే ప్రత్యేకించి మన వీడియోని చూడాలని ఎవరు చూడరు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అవసరం లేకపోయిన వాళ్ళు కూడా వీడియోస్ని చూస్తూ ఉంటారు అనమాట మన షార్ట్ వీడియోస్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం జనరల్గా లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ లాంగ్ వీడియోస్ మీద ఈ షార్ట్ వీడియోస్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటారా, జనరల్గా యూట్యూబ్ ఈ వీడియోస్ని ఎలా ప్రమోట్ చేస్తుంది అంటే ఎలా మనకి సర్క్యులేట్ చేస్తుందంటే ప్లాట్ఫామ్లోని ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసిన 24 అవర్స్లో సెట్ ఆఫ్ పీపుల్కి పంపిస్తుంది వీడియోని. టెస్టింగ్ అనమాట, ఇది టెస్టింగ్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మన వీడియో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎలా ఎంగేజ్ అవుతున్నారు వీడియోతో అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది 24 అవర్స్లో. సో ఇక్కడ మనం చేసే కంటెంట్లో వాల్యూ ఉండి అక్కడ వ్యూవర్స్ అందరూ ఆ వీడియోస్ని చూసి ఎక్కువసేపు చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి చేసేటప్పుడు ఆ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పేసి యూట్యూబ్ ఏం చేస్తుంది, ఆ వీడియోని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ మందికి వీడియోని స్ప్రెడ్ చేస్తుంది. సో సెకండ్ స్టేజ్ కూడా పాస్ అయితే అప్పుడు థర్డ్ స్టేజ్లో మన వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఈ షార్ట్ వీడియోస్లో ఏమవుతుంది, షార్ట్ వీడియోస్లోని ఎవరు ఇంటెన్షనల్గా వీడియో చూడరు, కానీ లాంగ్ వీడియోస్ మట్టుగా సెర్చ్ చేసి అవసరం అయితేనే క్లిక్ చేసి చూస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే యూజర్ ఇంటెన్షన్ మీరు గమనించండి. మనకు అవసరం లేకపోయినా వీడియో చూస్తే మనకు ఆ వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, అది తాత్కాలిక ఆనందం మాత్రమే. మనం ఏంటంటే వ్యూస్ వచ్చేస్తే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది తప్పితే అందులో మనం చేసింది ఏమీ లేదు, మనకు అందులో వ్యూస్ ద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు. లాంగ్ టర్మ్లో ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా సరే మనకు లాంగ్ వీడియోస్ తోటే వర్కౌట్ అవుతుంది యూట్యూబ్లోని. సో ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ చూసేటప్పుడు వీడియో చూసి కంటెంట్ నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తే మీరు కంపల్సరీగా మీ వీడియో నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చినట్లయితే కంపల్సరీగా వీడియో ఓపెన్ చేసి చూస్తారు. సో ఈ విధంగా మనకు వ్యూస్ అనేవి వస్తాయి. కానీ షార్ట్ వీడియోస్లో ఏమవుతుందంటే అవసరం ఉన్న వాళ్ళు వీడియో చూస్తారు, అవసరం లేని వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో యూట్యూబ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోని మనకి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ పంపిస్తుంది. సో ఎవరో షార్ట్ వీడియో చూసి ర్యాండమ్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ వీడియోని ఐడెంటిఫై చేయలేరు. సో నేను పలానా షార్ట్ చూశాను, ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది చూడాలి అని పెద్దగా వాళ్ళకి ఇంటెన్షన్ ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వీడియోని క్లిక్ చేయరు. ఇక్కడ ఏమవుతుందంటే CTR అనేది స్టేజ్ మీదకి వస్తుంది, క్లిక్ త్రూ రేట్ అనమాట. సో ఒక వీడియో యూట్యూబ్ ఒకరికి పంపించింది అంటే దాన్ని ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఒక 100 మందికి పంపిస్తే ఆ వీడియోని ఎంతమంది క్లిక్ చేస్తారన్న పర్సంటేజ్ చూస్తాను అనమాట. దీన్ని CTR అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోని ఒక 100 మందికి పంపించింది అనుకుందాం, అందులో ఒక 10 మంది క్లిక్ చేస్తే అది CTR 10% అవుతుంది. అదే పంపించిన 100 మంది కూడా మీ వీడియో అవసరం లేని వాళ్ళు, మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేని వాళ్ళు అయినట్లయితే వాళ్ళ వీడియోని క్లిక్ చేసే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు CTR అనేది 1%, 2% ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి వీడియోకి CTR క్లిక్ త్రూ రేట్ అనేది 7% ఉన్నట్లయితే మన వీడియో ఇంకొంచెం ముందుకు ఎక్కువ ప్రమోట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడే మనకి వ్యూస్ అనేది వస్తాయి. కానీ లాంగ్ వీడియో చూసే వాళ్ళు అలా కాదు. ఒకసారి వీడియో చూసినట్లయితే మీ ఇన్ఫర్మేషన్ నచ్చితే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరలా మీరు నెక్స్ట్ వీడియో ఎక్కడైనా కనిపించినా ర్యాండమ్గా లేదా ఒక్కొక్కసారి మీ ఛానల్కి వచ్చైనా సరే మీ వీడియోస్ని చూస్తారు. సో ఈ విధంగా మనకి CTR అనేది ఇక్కడ పెరుగుతుంది లాంగ్ వీడియోస్కి. అందుకే ఇక్కడ ఏం చేయాలి, మరి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయొద్దా సార్ అంటే షార్ట్ వీడియోస్లోని ఇన్కమ్ రాదని కాదు, షార్ట్ వీడియోస్లో మానిటైజేషన్ అవ్వదని కాదు, వ్యూస్ రావని కాదు. షార్ట్ వీడియో ఎఫెక్ట్ అనేది లాంగ్ వీడియో మీద కంపల్సరీగా పడుతుంది ఒకే ఛానల్లో ఉండేటప్పుడు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సెపరేట్ చేసేయాలి. అంటే మీరు షార్ట్ వీడియోస్కి ఒక ఛానల్, లాంగ్ వీడియోస్కి ఒక ఛానల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు షార్ట్ వీడియోస్లోని మిమ్మల్ని ఒకవేళ ఐడెంటిఫై చేశారే అనుకుందాం, మీరు లాంగ్ వీడియో కంటెంట్ ఛానల్ కూడా వాళ్ళు వచ్చి వీడియోస్ చూసే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇంపాక్ట్ అనేది లాంగ్ వీడియోస్ మీద పడదు. నేను కూడా ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే నాదొక ఛానల్ ఉంది. సో అది జాబ్ నోటిఫికేషన్ ఛానల్ అనమాట. సో కొన్నాళ్ళు నేను వాళ్ళకి వ్యూస్ రావట్లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. షార్ట్ వీడియోస్ 20,000, 30,000, 1 lakh వరకు కూడా రావడం జరిగింది. నేను చాలా ఆనందపడ్డాను. సో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, వ్యూస్ వచ్చేస్తున్నాయి, లాంగ్ వీడియోస్ కూడా వస్తాయేమో వ్యూస్ అని నేను భ్రమపడ్డాను. కానీ ఆ తర్వాత ఏమైందంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు వ్యూస్ అనేవి ఒకప్పుడు 200, 300, 500 వచ్చేవి. ఆ తర్వాత 100కి, 90కి, 50కి ఇలా పడిపోవడం మొదలెట్టింది. నాకు అర్థం కాదు ఏమవుతుంది అని. ఆ తర్వాత నాకు ఇది ఎందుకు ఇలా అవుతుంది, వ్యూస్ ఇంతకుముందు వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదని నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ కూడా ప్రమోషన్ చేసేటప్పుడు మనకి
ర్యాండమ్గా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయితే ఆ వీడియోని ప్రమోట్ చేయడం మొదలు పెడుతుంది. అలానే మనం ఎన్ని వీడియోస్ పెడితే అన్ని వీడియోస్ని ఒకేలా ప్రమోట్ చేస్తుందని ఏం లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రమోషన్ షార్ట్ వీడియోస్కి బూస్టప్ ఇచ్చేస్తుందో లాంగ్ వీడియోస్ని యూట్యూబ్ కూడా నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టింది అని నాకు అర్థమైంది అనమాట. వ్యూవర్స్ కూడా మనకి షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరెవరో చూస్తారు, అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, అవసరం లేని వాళ్ళు చూస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ వీడియోని అది పెట్టినా సరే ఎవరెవరైతే షార్ట్ వీడియో చూస్తారో వాళ్ళందరికీ పంపిస్తుంది, పర్వాలేదు. కానీ అక్కడ CTR అనేది దెబ్బతింటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక షార్ట్ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ లాంగ్ వీడియో పెట్టేటప్పుడు 1,00,000 కాకపోయినా ఒక 50,000 మందికో 30,000 మందికో వీడియోని పంపించింది యూట్యూబ్. కానీ అందులో నిజంగా ఆ వీడియో అవసరం ఉన్న వాళ్ళు ఎవరు అందులో లేకపోతే CTR అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే CTR తగ్గిపోయిందో యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఇది ఒక బ్యాడ్ వీడియో, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరం లేదు, నచ్చటం లేదు, అందుకే CTR అనేది చాలా తక్కువగా ఉంది అని ఆ వీడియోని డౌన్ చేసేస్తుంది అనమాట, డెడ్ అయిపోతుంది. సో ఈ విధంగా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోని దెబ్బతీస్తాయి. అందుకే మీరు 2 సెపరేట్ ఛానల్స్ పెట్టుకోండి. షార్ట్స్ ఒక ఛానల్లోని, లాంగ్ వీడియోస్ ఒక ఛానల్లోని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రూవెన్ స్ట్రాటజీ అనమాట. ఇది కంపల్సరిగా ఆల్మోస్ట్ చాలా ఇంగ్లీష్ ఛానల్లోని కానీ చాలామంది ఫాలో అవుతున్నారు ఇప్పటికి. ఇది అనేది ఈ మధ్యన స్టార్ట్ అయింది, ఇంతకుముందు ఈ విధంగా లేదు. ఇది ఈ మధ్యన షార్ట్ వీడియోస్కి సెపరేట్ ఛానల్ పెట్టుకోవాలనే సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు కూడా ఒకవేళ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు చేస్తున్న వారైతే మాత్రం కంపల్సరీగా రెండింటిని సెపరేట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియో పెట్టగానే ఆ వీడియోస్ లింక్స్ని ఫేస్బుక్లోని, వాట్సాప్లోని, టెలిగ్రామ్లోని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తంలో షేర్ చేసేస్తారు. సో ఇది కూడా చాలా చాలా పెద్ద మిస్టేక్. చాలామంది చెప్తారు మీరు వీడియోస్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడంటే స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో బేసిక్ వ్యూస్ మనకు కావాలి, ఒక 100-200 మినిమం రావాలి. కాబట్టి ఆ టైంలో షేర్ చేసుకుంటే ఓకే. కానీ వన్స్ మీ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ మినిమం వస్తునేటప్పుడు మీరు లింక్స్ షేర్ చేయడం అనేది వేస్ట్ అనమాట. ఎందుకంటే మీరు పెట్టే వీడియో మన సోషల్ మీడియాలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు, వాళ్ళకి అవసరమని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు మన ప్రెజర్ వల్ల, లేదా మనం ఏమనుకుంటామని స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ చూసినా ఆ తర్వాత వాళ్ళ లింక్స్ని క్లిక్ చేయరనమాట. సో క్లిక్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఇంప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. క్లిక్ చేయకపోవడం వల్ల CTR అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా CTR తగ్గడం వల్ల కూడా మనకి వ్యూస్ అనేవి తగ్గుతాయి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, మన ఛానల్లోని మన ఛానల్ లింక్ వీడియోస్ లింక్స్ని ఎక్కువగా సోషల్ మీడియాలోని షేర్ చేయకూడదనమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, సోషల్ మీడియాలో షేర్ చేయకూడదనేం కాదు, స్పెసిఫిక్గా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ గ్రూప్స్ కానీ. ఆ కమ్యూనిటీలోని మీరు యాడ్ చేసే వాళ్ళందరూ ఆ కంటెంట్కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి అప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ పర్సనల్ సోషల్ మీడియా స్పేస్లోని వాటిని మనం షేర్ చేసినట్లయితే అదైతే వర్కౌట్ అవ్వదు, అది తిరిగి మీ ఛానల్ని డౌన్ చేస్తుంది అనమాట. సో ఈ 2 పాయింట్లని మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఛానల్ చాలా స్లోగా అయినా సరే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, వ్యూస్ పెరుగుతాయి, మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొంచెం ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. మనకి ట్యాగ్స్ ఇవన్నీ పెద్ద ఇప్పుడైతే మ్యాటర్ కాదు. మీరు కావాలంటే ఆల్టర్నేటివ్గా ఒక వీడియోకి ట్యాగ్స్ టైటిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వండి, ఇంకో వీడియోకి ట్యాగ్స్ కొంచెం తగ్గించి లేకపోతే ట్యాగ్స్ లేకుండా కూడా వీడియో పెట్టండి, టెస్టింగ్ చేయండి. సో ప్రాక్టికల్ చేయాలి మనం యూట్యూబ్లోని. ట్యాగ్స్ పెట్టిన వీడియోకి ట్యాగ్స్ పెట్టని వీడియోకి వ్యూస్ కంపారిజన్ చేయండి. పెద్దగా ఏం మీకు తేడా ఉండకపోవచ్చు, లేదా ట్యాగ్స్ లేని దానికి వ్యూస్ రావచ్చు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో కొన్ని వీడియోస్లో కొంతమంది చెప్తారు ఏంటి, మన వీడియోని టైటిల్స్ ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఒక 1 అవర్ పాటు అన్లిస్ట్లో ఉంచాలి, ఆ తర్వాత పబ్లిక్లోని పెట్టాలి అని. సో ఇది కూడా పెద్దగా మ్యాటర్ అవుతుంది నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే యూట్యూబ్ మీ వీడియోని స్టడీ చేయాలి, అందులోని టైటిల్ ట్యాగ్స్ అర్థం చేసుకుని ఎవరెవరికి పంపాలో డిసైడ్ చేసుకోవాలి, దీనికే యూట్యూబ్ ఆల్గరిథం కొంత టైం కావాలి కాబట్టి మనం అలా పెట్టాలి అని అంటారు. సో ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం ఒక కాపీరైట్ మ్యూజిక్ ఏదైనా మన వీడియోలో పెట్టి అప్లోడ్ చేసి అది కంప్లీట్ అవ్వగానే మనకి దాని మీద కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథంకి ఎంతసేపు అండి, ఏఐతో ఇప్పుడు రన్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మనల్ని కనిపెట్టేసి ఇచ్చేసేస్తుంది. అటువంటిది మనం వీడియో పెడితే టైటిల్స్ ట్యాగ్స్ రీడ్ చేసి ఆ వీడియో దేనికి రిలేటెడ్ అయ్యిందో ఎవరెవరికి పంపించాలో డిసైడ్ చేసుకోవడం ఎంతసేపు యూట్యూబ్ ఆల్గరిథంకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కూడా చాలా ఇదనమాట. అయితే ఇటువంటివన్నీ ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ కోసం చాలామంది చేస్తూ ఉంటారు అనమాట. రిపీటెడ్గా ప్రతి ఛానల్ ప్రతి వీడియో ఒకరిని చూసి ఒకరు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇది స్ప్రెడ్ అవుతూ అలా అందులోనే అందరూ కొట్టుకుంటుంటారు. సో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు మీరు ఛానల్ అంటే ఈ కీ పాయింట్స్ని మాత్రం కంపల్సరీగా దృష్టిలో పెట్టుకోండి. సో ఓల్డ్ స్కూల్ సిస్టమ్స్ అంతా మర్చిపోవాలి మనం.
వాటికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, టైం కూడా వేస్ట్ చేయకూడదు. ఆ తర్వాత మన థంబ్నెయిల్ కూడా హెవీ డిజైన్ ఉండాలి, బాగా ఉండాలి, నీట్గా ఉండాలి అని చాలామంది అంటారు. అదేం లేదండి, థంబ్నెయిల్ బేసిక్గా మనం ఏ ఇన్ఫర్మేషన్ లోపల ఉందో దానికి సంబంధించింది సింపుల్గా ఉంటే సరిపోతుంది. దీనికి మీరు క్యాన్వా కానీ, ఫోటోషాప్ కానీ, పిక్సెల్ ల్యాబ్ కానీ, మొబైల్లోని ఏ యాప్స్ వాడి చేసైనా మీరు పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు థంబ్నెయిల్స్ని మనీ ఇచ్చి డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉండదని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఛానల్లోని వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోలో మనం స్టార్టింగ్లోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనే ఇన్ఫర్మేషన్ని వీడియోలో పెట్టకుండా ఉండడమే మంచిది స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే ఒక వీడియో మనకి కంటెంట్, ఇన్ఫర్మేషన్ కానీ, ఎడ్యుకేషన్ వాల్యూ కానీ ఇచ్చేటప్పుడు ఆ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా ఆ వ్యూవర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. సో అలా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ని మనం పెంచుకుంటేనే మనకి వ్యూస్ అనేవి బాగా ఉంటాయి. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెజర్ చేయడం వల్ల కొంతమందికి విసుగు వస్తుంది వీడియో చూసేటప్పుడు. మరలా మన ఛానల్ ఓపెన్ చేయాలంటే ఆ స్టార్టింగ్లో ఉండే ఆ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్లకి చాలామంది వీడియోని ఓపెన్ చేయరు కూడా మన ఛానల్ ఐడెంటిఫై చేసిన తర్వాత. సో అందుకోసమే వీలుంటుంది మట్టుగా మనకు వీడియో తాలూకా మెయిన్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అప్పుడు వెంటనే అడగండి, లేదంటే చివరిలో అడగండి, లేకపోతే అడగకపోయినా కూడా మంచిదే. ఇంకా ఫైనల్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొదట్లోనే చెప్పాను కదా, యూట్యూబ్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అని. సో మనం చేసే కంటెంట్ ఈ మూడింటికి రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది యూట్యూబ్లోని సైడ్ వేస్ని వెతుకుతూ ఉంటారు. మనం ఏ కంటెంట్ చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి, ఫాస్ట్గా ఎలా చేయాలి. ఇదేంటంటే లైసెన్స్ లేకుండా బండి తీద్దాం, కానిస్టేబుల్ కనబడితే సైడ్ నుండి వెళ్ళిపోదాం, అక్కడ ఆగిపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం, ఈ టైప్లో ఉంటుంది అనమాట. సో కానీ మనం జెన్యూన్గా లైసెన్స్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని హ్యాపీగా పోలీస్ ముందే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా వాడు ఏం చెప్పాడు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయమంటాడు, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయమంటాడు, లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయమంటాడు. సో మనం ఆ కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఏం చేయకూడదు అనేది కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. సో సింపుల్ అనమాట. సో అది చేయకూడదు, ఏఐ పెట్టకూడదు, ఏఐ మ్యూజిక్ వాడకూడదు, టైటిల్స్ కరెక్ట్గా పెట్టాలి, ట్యాగ్స్ కరెక్ట్గా పెట్టాలి, లేకపోతే ఇప్పుడు అప్లోడ్ చేయాలి, ఈ టైంలో పబ్లిష్ చేయాలి. సో ఇదంతా మనం మైండ్లో పెట్టుకోవక్కర్లేదు. ఒకటి మీరు సింపుల్గా పెట్టుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, కాన్సెప్ట్, వీడియోస్, సో ఆ కాన్సెప్ట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. సో మీరు స్టార్ట్ చేసే ఛానల్లో కంటెంట్ అనేది మీకు తెలిసిందై ఉండాలి. దాని మీద మీకు కొంత అవగాహన ఉంటే మీరు హ్యాపీగా, ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా? సో అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఎక్కువసేపు మనకి స్టిక్ అవుతారు అనమాట. మనం ఏదైనా ఒక వీడియో చేసామంటే యూట్యూబ్లో ఒక వీడియో తీసుకుంటాం, రెఫరెన్స్, దానిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. దానికి యాజ్ ఇట్ ఈస్గా కాకుండా దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం రీసెర్చ్ చేసి యాడ్ చేయాలి. మీ సొంత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి యాడ్ చేయాలి. మీరైతే ఏం చేస్తారు అనేది కూడా అందులో యాడ్ చేసినట్లయితే మనకి మంచి కంటెంట్ తయారవుతుంది. వ్యూవర్ కూడా ఎక్కువసేపు ఎంగేజ్ అవుతాడనమాట. స్టోరీ టెల్లింగ్ లాగా మనం చెప్పే విధంగా ఉండాలి. సో మనం చెప్పే కంటెంట్ అనేది ఫాస్ట్గా గాబరాగా కాకుండా కొంచెం స్టోరీ టెల్లింగ్ లాగా ఇన్ఫర్మేటివ్గా స్లోగా చెప్తే మనకు ఆటోమేటిక్గా ఆడియన్స్ రిటెన్షన్, వాచ్ టైం రెండూ పెరుగుతాయి. ఆటోమేటిక్గా యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకి యూట్యూబ్లోని మనం ఏ మిస్టేక్స్ చేయకూడదు అనే దానికి నుంచి ఇన్ఫర్మేషన్. సో మీరు ఒకవేళ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీకు మైండ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. లేదు అంటే అవసరం అనుకుంటే దానిపై ఒక వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.